నా పేరు సురేంద్ర. పత్తికొండ. నేను పత్తికొండలోనే పుట్టి పత్తికొండలోనే చదివి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అయితే పత్తికొండ అభివృద్ధిలో పత్తికొండకు సంబంధించిన మనం విషయాలలో ఎలా ముందుకెళ్ళాలనే విషయంలో ఒకటి ఆలోచిస్తూ ఉండగా ఒక చిన్న ఆలోచన అనేది నాకు మెదిలింది. అందులో ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంపై మీ అందరకు సమ్మతమైతే నాతో కలిపి గళాన్ని వినిపించాలని కోరుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం అని అందరికీ తెలుసు. అలాగే కర్నూలు జిల్లాలో కూడా ముఖ్యంగా మన పత్తికొండ ప్రాంతం అనేది చాలా వెనుకబడిన ప్రాంతంగా మనం చూస్తూ ఉన్నాము. పత్తికొండ రెవెన్యూ డివిజన్ కొత్తగా అయింది. దాంట్లో ఆలూరు కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులైనా ఏ అధికారులైనా ఎంతమంది అది పని చేస్తున్నా కూడా కొన్ని ఫలితాలను మనం సాధించలేకపోయాము. ఎక్కడ వేసిన గొంగలి లాగా అలాగే ఉండిపోతుంది. ప్రపంచం ఎంతో ముందుకు పోతున్న కొలది మన ప్రాంతం ఎంతో వెనకపోతూ ఉంది అని చెప్పడం చాలా బాధాకరం. అందుకే నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏమిటంటే, ప్రస్తుతం కర్నూలు జిల్లా నుండి నంద్యాల జిల్లాగా వేరు చేసి 2 జిల్లాలు కర్నూలు నంద్యాలగా ఉన్నాయి. అయితే కర్నూలులో ఉన్నటువంటి 3 రెవెన్యూ డివిజన్లు, ఒకటి ఆదోని, పత్తికొండ, కర్నూలు. ఇక్కడ కూడా ఆదోనికు జిల్లా చేయాలనే ప్రతిపాదన వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆదోని అనేది ఎప్పటి నుండో వ్యాపారానికి కానీ ఆర్థికంగా అన్ని విధాలుగా అక్కడ కొంత మేర చూస్తే ఆ పట్టణం అనేది అభివృద్ధి చెందింది. అయితే ఇతర ప్రాంతాలలో ఉండే గ్రామాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, మొన్న కొత్తగా అయినటువంటి పత్తికొండ రెవెన్యూ డివిజన్లో మనం జిల్లా ప్రతిపాదన గనక తీసుకువచ్చినట్లయితే, పత్తికొండ జిల్లా కేంద్రంగా మనం చూసినట్లయితే, పత్తికొండను ఒక జిల్లాగా చేసినట్లయితే, పత్తికొండ ప్రాంతంతో పాటు పత్తికొండ పక్కన ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గం, అదేవిధంగా దానికి ఆనుకొని ఉన్న ఆదోని కూడా, అదేవిధంగా ఎమగనూరు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను దేని ప్రకారం చెప్తూ ఉన్నానంటే, పత్తికొండలో మనకు ప్రభుత్వ స్థలాలు కానీ లేదా ఇతర పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా పరిధిలో చూసుకున్నప్పుడు కొద్ది స్థల సేకరణ అన్ని కూడా చాలా ఈజీగా సులువుగా దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి. రెండవది, పత్తికొండకు ఇటువైపు నుంచి గుంతకల్ ఒక 30 కిలోమీటర్ల దూరంలోను, అలాగే గుత్తి ఒక 30 కిలోమీటర్ల దూరంలోను, కూతవేటి దూరంలో ఆదోని ఒక 30 కిలోమీటర్ల దూరంలోను, ఇటు కర్నూలుకు అనుసంధానంగా కోడమూరుకు దగ్గరలో ఉండడం వల్ల ఒక డిస్ట్రిక్ట్ సెంట్రిక్ గా మనం చూసుకున్నట్లయితే ఒక జిల్లా కేంద్రం ఒక మధ్య భాగంలో ఉన్నట్లు ఉంటుంది. ప్లస్ పత్తికొండ నుంచి ఒక 20-25 కిలోమీటర్లలో ఒక హైవే అనేది మనం ఏదైతే చూస్తున్నామో, బెంగళూరు టు హైదరాబాద్ హైవే కనెక్టివిటీ ఉంది. ఈ కనెక్టివిటీ ఉండడం వల్ల ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ బాగా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఎప్పటి నుంచే మనం పత్తికొండల అభివృద్ధి అనేది అలాగే మన పత్తికొండలో త్రాగునీరు పరంగా హంద్రీనేవా కాలువ ఏదైతే పోతుందో అది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, అలాగే మన ప్రాంత ప్రజలకు కూడా త్రాగునీరును సాగునీరును ఇచ్చే విధంగా ఉపయోగపడుతుంది. ఈ హంద్రీనేవా ద్వారా ఎంతోమంది దాహార్తిని తీర్చడంతో పాటు ఇక్కడ ఉన్న రాబోయే కాలంలో కూడా ఇది ఒక మనకు జీవనాడిలాగా అవుతూ ఉంది. తుగ్గలి కేంద్రంగా రైల్వే అనుబంధంగా ఉంది. అదేవిధంగా రోడ్డు రవాణా కూడా అన్నింటికి చుట్టూ చూసుకున్నా కూడా చాలా ఒక మంచి వేదికగా ఉంది. కాబట్టి మనం దీన్ని జిల్లా కేంద్రంగా చూడొచ్చు. అంతేకాకుండా ఎప్పటి నుంచే మనం పత్తికొండల అభివృద్ధి అనేది చూడలేకపోతున్నాం. పత్తికొండ జిల్లా కేంద్రంగా పరిపాలన సాగినట్లయితే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ జిల్లా యంత్రాంగం అంతా కూడా పత్తికొండ నుంచి పరిపాలన మొదలుపెట్టినట్లయితే ఇక్కడ కొన్ని పరిశ్రమలు లాంటివి పెట్టడం కానీ,
విద్యా పరంగా ఇన్స్టిట్యూషన్స్ పెరగడం కానీ, ఆరోగ్య పరంగా కూడా ఇన్స్టిట్యూషన్స్ పెరగడం కానీ, వీటన్నిటికీ స్థలాలు కూడా చాలా అందుబాటులో ఉండడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి నా యొక్క ఈ చిన్న ఆలోచన ఏదైతే ఉందో, పత్తికొండను జిల్లా కేంద్రంగా చూస్తూ, పత్తికొండ నుంచి పరిపాలన సాగిస్తూ, ఆదోని, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, యమగునూరు వీటన్నిటిని జిల్లా సెంట్రిక్గా పత్తికొండ నుంచి చేసినట్లయితే అభివృద్ధి అనేది చాలా వేగంగా జరగడానికి అవకాశం ఉంది. వీటిని ప్రజలు, పత్తికొండ ప్రజలు, అదేవిధంగా కర్నూలు ప్రజానికం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే అధికారులు అందరూ కూడా ఆలోచించి పత్తికొండను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నాము. ఈ ఉద్దేశం మీకు నచ్చినట్లయితే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి ఇది చేరేలా చూడగలుగుతారని కోరుకుంటున్నాము. మన పత్తికొండతో పాటు మన కర్నూలుతో పాటు మన రాయలసీమ అంతా కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించే మీ యొక్క మిత్రుడు సురేంద్ర, పత్తికొండ. థ్యాంక్ యూ సో మచ్.